ఎన్నికలకు ఖచ్చితంగా నెల రోజుల ముందు తెలంగాణ నుంచి ఏపీలో వాలిపోయారా రిటైర్డ్ ఐపీఎస్. వస్తూనే టీడీపీ టికెట్ పట్టేశారు. ఏకంగా ఎంపీ కూడా అయిపోయారు. అంతకుముందు పెద్దగా రాజకీయ అనుభవం లేకుండా కేవలం 2 నెలల వ్యవధిలోనే పార్టీ మారిపోయి ఎంపీ అవడం ఎలా సాధ్యమైంది? ఆయనది జాక్ పాటా లేకది పొలిటికల్ మ్యాజికా? అసలు ఎవరైనా లెట్స్ వాచ్. ఎవ్వరూ ఊహించిన విధంగా బాపట్ల లోక్సభ టీడీపీ టికెట్ ను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ కు ఇవ్వడం, ఆయన గెలవడం నెలల వ్యవధిలోనే జరిగిపోయింది. ఎన్నికల ముందు వరకు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న కృష్ణప్రసాద్ కు ఇక్కడి నాయకులతో పెద్దగా పరిచయాలు లేవు. బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చిన వెంటనే వచ్చి ఇక్కడ వాలిపోయారాయన. టీడీపీలో చేరారో లేదో కూడా తెలియకపోయినా గుర్తు చూసి గుద్దేశారు బాపట్ల ప్రజలు. 2,08,031 ఓట్ల మెజార్టీతో గెలిచారు కేపీ. అందర్నీ కలుపుకుని పోవడం లేదని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు కూడా ఎదుర్కొన్నారాయన. ఆయన మంచి మెజార్టీతో గెలవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అసలు తెలంగాణలో బీజేపీకి రాజీనామా చేయకముందే ఏపీలో ఎంపీ టికెట్ ఖరారవడంపై అప్పట్లో ఆశ్చర్యం వ్యక్తం చేశాయి రాజకీయ వర్గాలు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేశారాయన. విజయవాడ పోలీస్ కమిషనర్ గా, వరంగల్ విశాఖ రేంజ్లలో డీఐజీగా పనిచేశారు. ఆయన అత్త శమంతకమణి గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఉండటంతో ఆ పరిచయాలతో టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకోగలిగారు. ఇప్పుడు కూటమి వేవ్ లో ఏకంగా పార్లమెంటు మెట్లెక్కబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 5 సార్లు ఇక్కడ గెలుపొందగా 4 సార్లు కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాయి. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ వచ్చిన కొత్తల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. అయితే ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ లాంటి నేతలు ముందుండి నడిపించడం ఆయనకు కలిసొచ్చింది అన్నది లోకల్ టాక్. వారి సహకారంతో అందర్నీ సమన్వయం చేసుకోవడంతో బాపట్ల పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ని క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. బాపట్ల ఎంపీ సీటు పరిధిలోని అద్దంకి, పరుచూరు, చీరాల, బాపట్ల, సంతనూతలపాడు, రేపల్లె, వేమూరు సెగ్మెంట్స్ అన్నింటిలో భారీ మెజార్టీలతో గెలిచారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. ఇది కూడా ఎంపీ అభ్యర్థికి ప్లస్ అయిందని అంటున్నారు. దీంతో ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్న పాపులర్ సినిమా డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణప్రసాద్ ఎంట్రీ లేట్ అయినా మంచి మెజార్టీతో గెలవడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల బలం, కూటమి వేవ్ ఆయనకు కలిసొచ్చాయన్నది ఒక విశ్లేషణ. గతంలో ఇదే పార్లమెంట్ సీట్ నుంచి గెలిచిన దగ్గుపాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, జేడీ శీలం వంటి నేతలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. సెంటిమెంట్ ప్రకారం మనోడికి కూడా అలాంటి జాక్పాట్ ఏదైనా తగులుతుందేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట ఆయన అనుచరులు. చూద్దాం ఎవరి అదృష్టం ఎలా ఉందో.